ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలలో అమలయ్యే సూపర్ సిక్స్ కొత్త పథకాలకు సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు ఎప్పుడు ఏ తేదీల్లో ప్రారంభం చేస్తారు, ఎంతెంత డబ్బులు వేస్తారు, దాని గురించి అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా ఏపీలో రైతులకు, మహిళలకు, తల్లుల ఖాతాల్లో ఈ పథకాల డబ్బులు అయితే జమ చేస్తున్నారు. అన్ని వివరాలను అయితే తెలుసుకుందాం. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఇక పూర్తి వివరాల్లోకి అయితే వెళ్దాం. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పథకాల వరాల జల్లు అయితే ప్రకటించారు ప్రజలకి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ ఆగస్టు నెలలో సూపర్ సిక్స్ కొత్త పథకాలను అయితే ప్రారంభించనుంది. అందులో ముఖ్యంగా మహిళల ఖాతాల్లో, రైతుల ఖాతాల్లో, తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులను అయితే జమ చేయనున్నారు. ఈ ఆగస్టు నెలలో అమలయ్యే అన్ని పథకాల గురించి అయితే పూర్తిగా వివరాల్లోకి తెలుసుకుందాం. మొట్టమొదటి పథకం చూసుకున్నట్లయితే ఏపీ పెన్షన్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్గా పేరు అయితే మార్పు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆగస్టు నెలలో పెన్షన్లలో వితంతు వృద్ధాప్య పెన్షన్ 4,000కు, వికలాంగుల పెన్షన్ 6,000కి అయితే ఇస్తున్నారు. ఇంతకుముందు నెలలో అయితే పెన్షన్ పెంపు కూడా చేసి ప్రారంభించడం కూడా జరిగింది. ఈ నెలలో కూడా సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పెన్షన్ అయితే ఇస్తారు. అలాగే పెన్షన్ అర్హత చూసుకున్నట్లయితే 60 నుండి 50కి అయితే తగ్గిస్తామని కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తే జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. అందులో భాగంగానే ఈ ఆగస్టు నెలలో దానికి సంబంధించిన విధి విధానాలు, అర్హతలను అయితే విడుదలైతే చేస్తారు. కొత్తగా ఎవరైనా పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక రెండవది చూసుకున్నట్లయితే ఏపీ రేషన్ డిస్ట్రిబ్యూషన్. ఆగస్టు 1వ తేదీన రేషన్ పంపిణీకి సంబంధించిన అన్నమాట. రేషన్లో డిస్ట్రిబ్యూషన్లో ఆగస్టు నెల నుంచి అయితే కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. దానిలో భాగంగా చూసుకున్నట్లయితే రేషన్ ఐటమ్స్ చూస్తే ప్రతి నెల మొదటి వారంలో 6వ తేదీలోపు కానీ 10వ తేదీలోపు కానీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. ముఖ్యంగా రేషన్లో కొన్ని కొత్త సరుకులు అయితే ఇస్తారు. అవేంటివో చూద్దాం. మొదటగా అయితే బియ్యం అయితే ప్రతి మనిషికి కార్డులో అయితే 5 కేజీలు అయితే ఇస్తారు. అలాగే కందిపప్పును కూడా సబ్సిడీ కింద అయితే ఇస్తారు. 67 రూపాయలనైతే చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పంచదారను మరియు గోధుమ పిండిని కూడా ఇస్తారు. కొన్ని నెలల నుంచి చూసుకున్నట్లయితే పంచదారను, కందిపప్పునైతే ఇవ్వడం లేదు. ఈ ఆగస్టు నెల నుంచి అయితే ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో చూసుకున్నట్లయితే 3 కేజీల బియ్యంకి బదులుగా రాగులనైతే కొన్ని జిల్లాల్లో జొన్నలనైతే ఇస్తున్నారు. రాగులనైతే అన్ని జిల్లాల్లో ఖచ్చితంగా ఇస్తున్నారు. జొన్నలనైతే కొన్ని జిల్లాల్లో మాత్రమే ఇస్తున్నారు. ఇది ఈ అప్డేట్ ఆగస్టు నెల నుంచి. చూసుకుంటే బియ్యం ఇస్తారు. అలాగే కందిపప్పు, పంచదార, గోధుమలు, కొన్ని ప్లేసెస్లో రాగి పిండిని ఇచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు. ఇలాగే కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా చూసుకుంటే గిరిజన ప్రాంతాల్లో రేషన్ డోర్ డెలివరీ వ్యాన్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే రద్దు చేసి రేషన్ షాప్లోనే రేషన్ తీసుకోవాలని ఆ మంత్రి గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ రూల్స్ అన్నీ ఆగస్టు నెల నుంచి అమలు చేయడం జరుగుతుందని రేషన్ గురించి కొత్త అప్డేట్ ఇది. ఇక రెండవ పథకం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించినది. ఏపీలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే సంవత్సరానికి 20,000 రూపాయలనైతే అందించడం జరుగుతుంది. ఇది వైఎస్ఆర్ రైతు భరోసా పథకం పేరుతో ఉండేది. దానికి పేరు మారుస్తూ అన్నదాత సుఖీభవ అనేది పేరు మార్చడం అయితే జరిగింది. అదే కౌలు రైతులకు కూడా జమ చేయడం కూడా జరుగుతుంది. ఇది ఆగస్టు 7వ తేదీలోపు అయితే విడతల వారీగా అయితే ఈ డబ్బులను జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి విడతలో చూసుకుంటే 10,000 రూపాయలనైతే జమ చేసే అవకాశం అయితే ఉంటుంది. మూడవ పథకం చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఏపీ మహిళలకు ప్రతి నెల 15,000 రూపాయలనైతే బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ప్రతి నెల 15,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలనైతే జమ చేయడం జరుగుతుంది. ఈ డబ్బులను ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల 15,000 రూపాయలను జమ చేయడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అన్ని కులాల వారికి అయితే జమ చేయడం జరుగుతుంది. ఇది ఆగస్టు 12వ తేదీలోపు అయితే గైడ్లైన్స్లను విడుదలైతే చేసే అవకాశం ఉంది. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత 4వ పథకం చూసుకున్నట్లయితే ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం గురించి. ఇది ఆగస్టు 15న అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రోజు అయితే ప్రారంభించాలని ప్రభుత్వం అయితే కసరత్తులను చేస్తుంది. ఇదివరకే దీని గురించి మంత్రి గారు కూడా విశాఖపట్నంలో ప్రకటించడం జరిగింది. ఈ పథకాన్ని ముందుగా విశాఖపట్నం నుంచే ప్రారంభిస్తామని, అలాగే ఆ రోజు అన్న క్యాంటీన్స్ కూడా ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. సో ఈ
అన్న క్యాంటీన్స్ మరియు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఈ 2 పథకాలనైతే ఆగస్టు 15న ప్రారంభించే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ వీటికి డేట్ ఫిక్స్ చేయడం కూడా జరిగింది. ఇక 5వ పథకం చూసుకున్నట్లయితే తల్లులకు సంబంధించిందన్నమాట. తల్లికి వందనం పథకం. ఈ పథకం కింద స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలనైతే సంవత్సరానికి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఇంట్లో ఎంతమంది స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉంటారో అందరూ కూడా ఈ పథకానికి అర్హులవుతారు. అందరికీ కూడా ఈ డబ్బులను జమ చేయడం జరుగుతుంది. దీని గురించి విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాల్లో క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను ఆగస్టు 20 తేదీలోపు అయితే గైడ్లైన్స్ను విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక 6వ పథకం చూసుకున్నట్లయితే ఏపీలో ఉచిత గ్యాస్ పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం. అంటే దీపం పథకం కింద అర్హులైన వారికి సంవత్సరానికి 3 గ్యాస్లను అయితే ఉచితంగా అందించాలని జరుగుతుంది. ఒక్కో గ్యాస్ ధర చూసుకున్నట్లయితే 870 రూపాయలు అయితే ఉంది. అంటే 2,600 రూపాయలు అయితే ఒక కుటుంబం లబ్ధి పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ రకంగా డబ్బులనైతే జమ చేయడం జరుగుతుంది. లేకుంటే ఉచితంగా గ్యాస్లనైతే సిలిండర్లను ఆగస్టు అందిస్తారు. ఇది ఆగస్టు 26 తేదీలోపు అయితే అర్హతలను విధి విధానాలను అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే ఏపీలో నిరుద్యోగులకు సంబంధించిందన్నమాట. నిరుద్యోగులకు అర్హులైన వారికి యువ నేస్తం పథకం కింద అయితే ప్రతి నెల 3,000 రూపాయలనైతే బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఈ పథకాన్ని ఆగస్టు 31 తేదీలోపు అయితే అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆలోపు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ పథకాల సూపర్ 6 పథకాల గురించి. ఈ పథకాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే ఈ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. ఆ అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.